అలా అన్నా అర్థం అందువరకు ఇట్లా నాకు కెమెరాలకి అవకాశం ఇవ్వండి. నాకు వెనకరా నాకు వెనకరా మాకు ఛాన్స్ మొత్తం ఇట్లా సంజయ్ ఈ రోజు ఈ మున్నూరు కాపులను సాధించడం అంటే ఓన్లీ జిల్లాలో ఉన్న అధ్యక్షులు వారి కార్యవర్గం వల్లనే ఈ రోజు మున్నూరు కాపులను సాధించడానికి జరిగింది. ఎందుకంటే జిల్లాలో ప్రెస్ మీట్ తిరుగుతున్నప్పుడు మీరు ఆదరించిన ఆదరణ కానీ మీరు పెట్టిన ప్రెస్ మీట్ కానీ దాని వల్లనే ఈ రోజు మనం కాపులను సాధించుకున్నాం. అలానే మున్నూరు కాపులకి మన నాగేంద్ర అండగా ఉంటే భవిష్యత్తులో మన ఐక్యంగా ఉండి మన హక్కుల కోసం పోరాటం కోసం ముందుకు పోతామని ఈమె తెలియజేస్తూ మన దానం నాగేంద్ర గారికి ఈ యొక్క సభకు వచ్చినందుకు మన అందరి జిల్లాల తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తూ అన్న మా కులానికి మీరు అండగా ఉండాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. జై మున్నూరు కాపు, జై జై మున్నూరు కాపు. ఇప్పుడు 33 జిల్లాల అధ్యక్షులు కార్యవర్గ సభ్యులు అలానే రాష్ట్ర సంఘాలు కార్యవర్గ సభ్యుల సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ఖైరతాబాద్ ఎమ్మెల్యే మన శ్రీ రాబో రోజుల్లో దేశంలో అధికారంలోకి వస్తే మీకు కులగణన చేస్తామని చెప్పేటువంటి మాట అన్నప్పుడు వారిని స్ఫూర్తి చేసుకొని ముందుగా తెలంగాణలో ఎందుకు మన కులగణన బీసీలకు సంబంధించిన కులగణన చేయకూడదని చెప్పిన ఒకటి ఆలోచనతోటి అసెంబ్లీలో మీరందరూ కూడా చూసినారు. హిస్టారికల్ అసలు చరిత్రలో కూడా ఈ దేశంలో ఎక్కడ కూడా ఎవరు చేయనటువంటిది ముందుగా కాంగ్రెస్ ప్రభుత్వం చేయాలని చెప్పిన ఆలోచనతోటి బీసీ సంక్షేమ శాఖ పొన్నం ప్రభాకర్ గారి చేతుల మీదుగా ఆనాడు తీర్మానం కూడా మనం ప్రవేశపెట్టుకున్న అసెంబ్లీలో కూడా ఏకగ్రీవంగా తీర్మానం వచ్చింది. తప్పని పరిస్థితిలో టీఆర్ఎస్ పార్టీ కూడా మద్దతు తీసుకున్న సందర్భం ఆనాడు అందరూ కూడా చూసినారు. బలహీన వర్గాల కులగణన జరగాలని చెప్పని దానివల్ల మనకు ఉపయోగపడేటువంటి ప్రధానంగా సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, వ్యాపార పరంగా, ఇతర ఉద్యోగాల పరంగా కూడా మనం ఉన్నతమైన స్థితికి పోవడానికి కోసం సంఘంలో గౌరవ మండలి పొందడానికి కూడా అవకాశం ఉండే విధంగా మన బీసీ కులగణన జరిగిన తర్వాత రాబోయే అవకాశం ఉందని వాటి సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ త్వరలోనే అంటే అన్ని వర్గాల నుంచి ఏ విధంగా కులగణన తీసుకొని ఏం చేయాలని చెప్పినటువంటిది ఒక కార్యక్రమం జరిగిన తర్వాత ఆ కులగణన జరిగిన తర్వాత కూడా మన వర్గాలకు తప్పనిసరిగా న్యాయం జరుగుతుందన్నమాట. ఆ సందర్భంలో కులగణన జరిగినప్పుడు మన మున్నూరు కాపు పేరు వస్తే పట్టేలను రాసుకోవాలని చెప్పిన ఒక మాట కూడా చెప్పాలని చెప్పని 26 గ్రామాల చెప్పినట్టుగా గుర్తు. ఈరోజు మున్నూరు కాపు కార్పొరేషన్ ఇంతకుముందు లలిత కన్నప్పుడు ఆరవేశ కార్పొరేషన్ నిధుల గురించి చర్చ జరిగిందని తప్పనిసరిగా ఈరోజు మనకు కార్పొరేషన్లు ఇవ్వడం, తదుపరి కార్యాచరణ, తదుపరి విధి విధానాలు కూడా ఏర్పాటు చేసి కార్పొరేషన్ ద్వారా మున్నూరు కాపులలో వెనుకబడినటువంటి రైతులకు, వెనుకబడినటువంటి కుటుంబాలకు ఆర్థికంగా ఏ విధంగా చేదోడు వాదోడు ఉండాలి, వారిని ఏ విధంగా అభివృద్ధి పద్ధతుల్లో తీసుకుని పోవడానికి కోసం ఈ కార్పొరేషన్ పనిచేయాలి. విద్య ద్వారా లేదా వ్యవసాయ పరంగా చేస్తున్న వారికి ద్వారా లేదా ఇందులో చదువుకొని ఉన్నతమైన స్థితిలో పోయే క్రమంలో
చిరు పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి, కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి వచ్చినటువంటి అంటే మన తెలంగాణ మటుకు చూస్తే రాజీవ్ గాంధీ గారు అంతర్జాతీయ విమానాశ్రయంలో లెక్కలు చూస్తే 2100 పైచీలకు పార్టీ ఉద్యోగాలు వచ్చింది తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో. ఈ ఒక్కరు కూడా నష్టపరిహారం ఇవ్వలేదు. అంతకంటే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర్ గారు 1 లక్ష రూపాయలు ఎక్స్గ్రేషన్ ఇచ్చేవాడు. మళ్ళీ ఈరోజు మేము హామీ ఇచ్చినాం. 100 రోజుల్లోనే హామీని కూడా అమలు చేసే కార్యక్రమం ప్రధానంగా ఈ రాష్ట్రంలో అది కూడా వేల నియోజకవర్గంలో 2 ప్రమాదవశాత్తు మరణిస్తే వారికి కూడా 5 లక్షల ఎక్స్గ్రేషన్ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రారంభం చేసిందన్నమాట. త్వరలోనే గల్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి అంశాలు కూడా గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం కూడా పెద్దపీట వేసే విధంగా ఈ విధంగా ప్రజాపాలనకు తెరదీసినాం. రాబో రోజుల్లో కూడా పేద ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలను అమలు చేస్తూ ముందుకు పోతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ప్రధానంగా ఇక్కడ 300 కాపులకు సంబంధించినటువంటి ఓ సభను పెట్టాలని కూడా ఒక ఆలోచన చేస్తూ ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పే కార్యక్రమం. ఆ సభ ద్వారా కూడా ఈ ప్రభుత్వానికి ఇంకా విధి విధానాలు తీసుకున్న వాళ్ళు ఏ విధంగా ముందుకు పని చెప్పే సూచనలు కూడా చేస్తుంది ఈ సభ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. కుల గణన ఈ దేశంలో కులగణన చేయవలసిన అత్యవసరం ఉందనే ఒక భావన రాహుల్ గాంధీ గారి మధ్యలో వచ్చింది. రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు చేసినటువంటి పాదయాత్ర కానీ ఆ తదుపరి మణిపూర్ నుంచి ముంబై వరకు వారు చేస్తున్న పాదయాత్రలో ఆయా పల్లె నుంచి వారి పాదయాత్ర జరుగుతున్నప్పుడు పేద ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని వారు చూసిన వాడిగా తప్పనిసరిగా కులగణన జరగాల్సిందే, ఎవరి ఇస్సా ఎంతో తేలాల్సిందే. దాన్ని తేలిన తర్వాత వారికి తగిన రీతిలో ప్రభుత్వం ద్వారా వాళ్ళ ఎదుగుదలకు నిధులు వెచ్చించని చెప్పని వారు ఒక ప్రకటన చేసింది అందరికీ చూశారు. దానికి అనుగుణంగా ఈ రాష్ట్రంలో అధికారులు మేము ఉన్నాం కాబట్టి మా నాయకులు తగ్గుస్తుంది సరిపోతే చెప్పండి. సరిపోతుంది సార్. రవి గారికి ఇచ్చేసినటువంటి బంధుమిత్రులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ, ఇప్పుడే దేవయ్య గారు చెప్పారు, ప్రతి సందర్భంలో మన కుల సంఘానికి జరుగుతున్నటువంటి అన్యాయ విషయంలో గతంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి కూడా ఎన్నో వినత పత్రాలు ఇవ్వడం కానీ ముఖ్యమంత్రి గారికి చాలా మందికి ఇవ్వడం జరిగింది. కాకపోతే మన కులాన్ని గుర్తించడంలో ఎక్కడో ఒకటి ఎక్కడ నిర్లక్ష్యం జరిగింది. కాబట్టి ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే మున్నూరు కాపు కార్పొరేషన్ ఇవ్వడము, ఆ కార్పొరేషన్కి కావాల్సినటువంటి విధి విధానాలు, దానికి కావాల్సినటువంటి ఫండ్స్ విషయంలో ఇప్పుడే దేవయ్య గారు చాలా డీటెయిల్గా చెప్పారు. తప్పకుండా నా వంతు బాధ్యతగా నేను ఒక డెలిగేషన్ని కూడా త్వరలోనే ముఖ్యమంత్రి గారిని తీసుకెళ్ళి ఆ డెలిగేషన్ ద్వారా మరి దీనికి ఎవరిని కార్పొరేషన్ చైర్మన్గా చేస్తే ఈ మన కుల సంఘానికి న్యాయం జరుగుతుందనే విషయాన్ని మీరందరూ ఏకాభిప్రాయం తీసుకొస్తే ఆ విన్నత పత్రాన్ని తప్పకుండా ముఖ్యమంత్రి గారికి ఇచ్చి ముఖ్యమంత్రి గారి ద్వారా మనం నియమించే విధంగా ప్రయత్నం చేస్తామని, ఇంకా మన కుల పెద్దలు కొంతమంది ఉన్నారు, అందరినీ కూడా ఏకతాటిపై తీసుకొచ్చి ఆ కార్యక్రమం కూడా చేసుకుందాం. అదేవిధంగా మనకు మునుగు కాపులకు సంబంధించి మనకు భవనం కట్టుకోవడానికి కూడా స్థలం ఇవ్వడం జరిగింది. కాకపోతే అది లో లెవెల్లో ఉంది, దానికి కూడా నిధులు కావాలి. గతంలో 5 కోట్లు ఇచ్చారు కదా, 5 కోట్లు ఇచ్చారు. అయితే ఇప్పుడున్న ప్రభుత్వాన్ని దానికి ఎందుకంటే కింది నుంచి దాన్ని లెవెల్కి తీసుకురావాలంటే కొంచెం డబ్బుతో కూడుకున్నట్టు పని కాబట్టి ముఖ్యమంత్రి గారిని ఒక సరైనటువంటి సమయాన్ని చూసుకొని మరి అడిగి వారిని వినత పత్రం ఇచ్చి దానికి కూడా ఇంకా నిధులు ఎక్కువ సమీకరించే విధంగా కూడా తప్పకుండా మనం ప్రయత్నం చేసి ముఖ్యమంత్రి గారితో కూడా ప్రయత్నం చేసి ఆర్థిక మంత్రి బట్టి విక్రమ గారితో రిక్వెస్ట్ చేసి దానికి కావాల్సినటువంటి ఇంకా అవసరం ఉంటే ఇంకో 10 కోట్ల రూపాయలు అదనంగా ఇచ్చే విధంగా కృషి చేస్తామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, ప్రధానంగా మనం అందరం కూడా ఏకతాటిపైకి రావాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాము, ఇంత పెద్ద ఎత్తున సంఘం మన ఉన్న కుల సంఘాలు ఉన్నా కూడా ఎప్పుడన్నా ఒక బహిరంగ సభ పెద్ద ఎత్తున ఎక్కడో మనము పరేడ్ గ్రౌండ్లలో పెద్ద ఎత్తున పెడితే మరి సంఖ్యాపరంగా చూస్తేనేమో లక్షలాది ఉన్నాము. చిన్న చిన్న కులము అంటే 1%, 2% ఉన్న వాళ్ళు కూడా గత ప్రభుత్వంలో ఎన్నో లాభాలు పొందిన వాళ్ళు ఉన్నారు. ఇంత పర్సెంటేజ్ ఉన్నటువంటి మనకు సరైనటువంటి న్యాయం జరగలేదు, కానీ ఈ ప్రభుత్వంలో జరుగుతుందని నాకు కూడా విశ్వాసం ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారిని అడిగిన వెంటనే నేను మళ్ళీ
పార్టీలకు రావడం జరిగింది. మరి పార్టీలో మనకు దక్కాల్సినటువంటి గౌరవం దక్కుతుందని కూడా నేను భావిస్తా ఉన్నాను. తప్పకుండా మన సోదరులది రవి చెప్పాడు, మాట్లాడుతూ రవి కదా చెప్పాడు, ఇప్పటి నుండి మన కుల సోదరులందరూ కూడా పటేళ్లుగా గుర్తించాలి అని చెప్పి అంటున్నారు. ఆ రకంగా మీరు ప్రచారాన్ని కూడా మీరు పెద్ద ఎత్తున మొదలు పెట్టుకుంటే అది బాగుంటుంది, ఒక సంకేతం కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, తప్పకుండా మీరు ఒక వినత పత్రాన్ని రెడీ చేసుకుంటే నేను ముఖ్యమంత్రి గారితో సమయం తీసుకొని మనందరం ఒక డెలిగేషన్ తీసుకెళ్లి అందులో మనకు కావాల్సినటువంటి అంశాలను పొందుపరిచి ఇచ్చినట్టయితే తప్పకుండా నేను ముఖ్యమంత్రి గారిని కన్విన్స్ చేసి కావాల్సినటువంటి నిధుల విషయంలో కానీ కార్పొరేషన్ చైర్మన్ కి అంటే ఈ కులానికి న్యాయం చేయగలిగే వ్యక్తిని మీరే ప్రపోజ్ చేయండి ముందే. నేను మన ఇంకో ఒక మిత్రుడు కూడా శాసనసభ్యులు రిపుగా ఉన్నారు శ్రీనివాస్ గారు కూడా, మరి వారితో కూడా మాట్లాడి వారు మేము కలిసి తప్పకుండా అక్కను కూడా తీసుకెళ్లి పర్సనల్గా వారిని కూడా తీసుకెళ్లి నేను మాట్లాడి తప్పకుండా ముఖ్యమంత్రి గారికి ఇచ్చి ముఖ్యమంత్రి గారిని కన్విన్స్ చేసి ఆ కార్పొరేషన్ కు చైర్మన్ గా మన కుల పెద్దలను పెట్టుకుందామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను ఢిల్లీ వెళ్తున్నా కాబట్టి అన్యగా భావించద్దు. తప్పకుండా మీరు ఏ విన్నత పత్రం అయితే రెడీ చేసుకొని వస్తారో దాంట్లో నా వంతు బాధ్యతగా నేను తప్పకుండా నా వంతు కృషి చేస్తాను కూడా ఈ సందర్భంగా. రిజర్వేషన్స్ అని ఇస్తున్నాం కానీ రిజర్వేషన్స్ తో బాగుపడడం రాజ్యాధికారంతోనే బాగుపడతాము. రేపు రాజ్యాధికారం తెచ్చుకుంటే ఇప్పుడు ఇస్తున్నట్టే ఇరిగేషన్ ప్రాజెక్ట్సే కానీ భూములే కానీ మనోళ్ళకి మనం ఇచ్చుకోవచ్చు. మనోడు ఫస్ట్ మనోళ్ళకే ఇస్తాడని మీ అందరికీ మనవి చేస్తూ ఇప్పుడే ఒక మేడం అందరం పటేల్ పెట్టుకోవాలి అని అన్నారు. పటేల్ అంటే అధికారంలో ఉన్నవాడు. ఇప్పటి వరకు రెడ్లే కానీ వెల్మలే కానీ వాళ్ళ ఊళ్ళలో పటేలా అని పిలుస్తారు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి. నేను ఇంకా పటేల్ అన్న వర్డ్ ఇంకా పెట్టుకోలేను. ఏ రోజైతే మున్నూరు కాపులు అధికారంలోకి వస్తారో ఆ రోజు నేను కూడా పటేల్ అని తీసుకుంటాను అందరికీ మాట ఇస్తూ. మామిడి శ్రీనివాస్ గారు అన్నారు ఆరోగ్యపరంగా నేను వీళ్ళైనా నేను ఫోన్ చేస్తే 1-2 సార్లు కలిసి ఫోన్ చేస్తే నాకు పక్క నిలబడ్డారని శ్రీనివాస్ గారికే కాదు మీ అందరికీ ఎప్పుడు అవసరం ఉన్నా కానీ మీ అందరికీ నేను నిలబడతాను, మీ అందరికీ మాటిస్తూ మీకు ఎప్పుడు అవసరం ఉన్నా రాజకీయంగా కానీ నాకు చాలా మంత్రులలో ఆది శ్రీనివాస్ చాలా క్లోజ్, కొందరు మంత్రులు కూడా చాలా క్లోజ్ ఉన్నారు. అవసరం ఉన్నప్పుడు నాకు ఫోన్ చేయండి, ఆరోగ్యపరంగా ఫోన్ చేసినా కానీ నేను మీ పక్కన నిలబడతాను మాటిస్తూ. నా నంబర్ కూడా తీసుకోండి 99491 799979997. మీరు ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు. మీ అందరి పక్కన నిలబడతా అని చెప్పి మీ అందరికి మాటిస్తూ చాలా చాలా మళ్ళా ఆర్డర్ ఇస్తున్నాడు శ్రీనివాస్ 99491. శ్రీను నువ్వు విప్పన్నది అసెంబ్లీలా, ఇక్కడ కాదు. మీతో పరాజకరా. ఇంకో విషయం చెప్తాను, ఇది 99491 7999491 99491 ఇంకో విషయం చెప్తా, కించమర్చనికి కాదు, ఒక ఫ్యాక్ట్ చెప్తున్నాను, ప్లీజ్ ఏమనుకోకుండా. అధికారంలోకి వచ్చినాక రాజకీయాల్లోకి వచ్చినాక అధికారంలోకి వచ్చినామా లేదా అది వేరే విషయం. ప్రతి కమ్యూనిటీకి రాజకీయాలకు రాగానే హైదరాబాద్లో 3-4 ఇండ్లు తయారైపోతాయి. ఎందుకంటే వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళకి సపోర్ట్ చేసి హెల్ప్ చేసి వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చి అన్నీ చేస్తుంటారు. నేను ఇప్పుడే శ్రీనుని అడిగిన, ప్లీజ్ ఏమనుకో, నేను శ్రీనుని అన్నా ఇంటికి భోజనానికి ఎప్పుడు వస్తున్నావు అని. అన్నా ఇంకా నాకు హైదరాబాద్లో ఇల్లు లేదన్నా,
నేను ప్రతిసారి నేను రోజు వీడికి వస్తున్నా, రాత్రి మళ్ళా వేములవాడ పోయి మళ్ళీ మరుసటి రోజు వస్తున్నా. ఇది మన సెక్షన్ ఆఫ్ సొసైటీ. కోరకంటి చందర్ మొన్న ఓడిపోయినాక నా దగ్గరకు వచ్చి, అన్న కొంచెం శ్రీధర్ బాబుకి చెప్తావా, నాకు ఇల్లు లేదు, నేను ఎమ్మెల్యే క్వార్టర్స్ తీసుకుంటున్నాను, కోరకంటి చందర్ కోసం చెప్పాలి. ఇది మన సెక్షన్ ఆఫ్ సొసైటీ. అది రాజకీయాలలో ఎన్ని సంవత్సరాలు ఉన్నా కానీ ఇది మన పరిస్థితి. అయితే ఇప్పుడు మినిస్టర్స్ క్వార్టర్స్లో ఇల్లు వస్తుందట, కానీ వచ్చే వరకు నేను శ్రీనుకి చెప్పిన, నా ఇల్లు నీది, నువ్వు ఎప్పుడన్నా రావచ్చు అని. అట్లనే నేను అనుకుంటా, ఇక్కడ హైదరాబాద్లో ఉన్న మన మున్నూరు కాపు సోదరులు అందరూ కూడా ఎప్పుడన్నా శ్రీనుకి ఇల్లు ఇవ్వడానికి రెడీగా ఉంటారనుకొని, మీరు ఎప్పుడన్నా వచ్చి మా ఇంట్లో ఎవరి దగ్గర ఉండొచ్చు, ఎన్ని రోజులైనా ఉండొచ్చు, మీరు రోజు వేములవాడ పోకండి, ఇక్కడనే ఉండండి అని మీతో మనవి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. ఈరోజు వ్యవసాయం చేసేటువంటి మన కులం గ్రామంలో 10 కులాలకు ఆదర్శం ఉంటుంది, 10 కులాలతో స్నేహం ఉంటుంది. కాబట్టి రైతు ఇంతకుముందు మన జిల్లా పరిషత్ సభ్యుల దగ్గరికి వచ్చినట్టు ఆగిపోతున్న మాట అంటే మనకు 73-74 రాజ్యాంగం వచ్చిన తర్వాతనే ఈ మాత్రం రాగలిగింది. 73-74 గౌరవ రాజీవ్ గాంధీ గారు, లేదా రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు 73-74 రాజ్యాంగం తీసుకొచ్చిన తర్వాతనే మనకు 33% రిజర్వేషన్ వచ్చిన తర్వాతనే అందులోనే బీసీలలో అగ్రభాగాన్ని మనం ఈరోజు జడ్పీ దాకా రావడం అనేది కూడా జరిగిన సందర్భాన్ని కూడా మనం చూస్తున్నాం. అంతే అంటే ఆ అంశాన్ని చెప్పదలుచుకున్నట్టే ఈ బీసీ కులగణన జరుగుతుంటే మన భాగం తెలిసిన తర్వాత మన నిధులు ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుందని మాట చెప్పడం కోసం మేము ప్రయత్నం చేస్తూ, మరి మనం ఇంకా ఉన్నత పదవులు, సరే ప్రభుత్వ పరంగా నామినేట్ పదవులు మన గుర్తింపు ఇవ్వడం వేరు, కానీ మనకు మనం స్వతహాగా గెలవాలంటే మన కులం పైన ఆధారపడి ఉండడం కాకుండా, మన కులం ఏదైతే వ్యవసాయ జీవితం ఆధారంగా ముందుకు పోతున్నప్పుడు ఇతర కులాలను మనం మన వైపు తిప్పుకుంటున్నామో వాళ్ళందరి మనల్ని కూడా పొంది అన్ని వర్గాల ప్రజలు మనల్ని పొందినప్పుడే ఉన్నత స్థాయికి పోవడానికి అవకాశం ఉంటుంది. భవని సందర్భాన్ని వ్యక్తం చేస్తూ, నేను 4 సార్లు ఓటమి చెందినప్పుడు కూడా ఏనాడు కూడా విశ్రమించకుండా, ఏ రోజు వెనుక తిరగకుండా, మన కులంలో ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడైతే మన వెంట రాలేరో వాళ్ళని కూడా గుర్తించి వాళ్ళతో సంప్రదించి జరిగిన పొరపాట్లు సవరించుకుంటూ ఇతర కులాలను వారందరూ కూడా మన వైపు తిప్పుకున్న కార్యక్రమం చేసుకుంటూ విజయం సాధించడంలో ఈ లెక్కలాగా రావడం జరిగిన మాట చెప్తూ, భవిష్యత్తులో మీరంతా కూడా ఆయా జిల్లాలో కూడా మనం రాజకీయంగా ఎదగడానికి ఇతర కులాలకు సంబంధించిన వారి యొక్క సహకారం తీసుకొని, వారి కష్టాలు వచ్చినప్పుడు కూడా మనం వారికి వెళ్ళి వారి కష్టసుఖాలు పాల్పంచుకొని ముందుకు పోయినట్టు తప్పనిసరిగా మీలో కూడా ఈ స్థాయికి రావడానికి అవకాశం ఉంటుందని చెప్పడానికి కోసం భాగంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్న మాట. మన కులంతో పాటు ఇతర కులాల సహకారం తీసుకున్నప్పుడే మన రాజకీయం కూడా పైకి రావడానికి అవకాశం ఉంటున్న మాట సందర్భంగా చెప్తూ, భవిష్యత్తులో తప్పనిసరిగా నాకు నమ్మకం ఉంది, ఒక విశ్వాసం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన రేపు ఎన్నికలు వచ్చిన తర్వాత జరిగేటువంటి క్రమంలో కూడా బహుశా మనం ఇండియన్ సైకాలజికల్ గా చూస్తే నాకు 30 సంవత్సరాలు చూపించు విద్యార్థి రాజకీయ అనుభూతి, 10 సంవత్సరాల చరిత్ర తెలిసిన వాడుగా ప్రతి సంవత్సరానికి ఒకసారి ప్రజలు రాజకీయ మార్పును కోరుతున్నారు. దేశంలో కానీ రాష్ట్రంలో కానీ. మీరు కాంగ్రెస్ తర్వాత ఎన్టీఆర్ గారు 10 ఏళ్ళు, ఆ తర్వాత మన కాంగ్రెస్ వచ్చింది, ఆ తర్వాత చంద్రబాబు 10 ఏళ్ళు, ఆ తర్వాత రాజశేఖర్ గారి తర్వాత వచ్చింది 10 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ తర్వాత కేసీఆర్ 10 సంవత్సరాలు. అదేవిధంగా అక్కడ కూడా అంతే. ఇప్పుడు నరేంద్ర మోడీ 10 సంవత్సరాలు అవుతుంది, అంతకుముందు వాజ్పేయి గారు ఉండి, అంతకుముందు మన కాంగ్రెస్. ఈ విధంగా చూస్తే కాబట్టి ఈ 10 సంవత్సరాల పరిపాలనలో బీజేపీ వల్ల కూడా ఇబ్బంది పరిస్థితున్నట్టు నేను అనుకుంటున్నా. అక్కడ కూడా పేద ప్రజలకు ఉపయోగపడేటువంటి ప్రభుత్వం వస్తే మనకు ఉపయోగపడుతుంది కాబట్టి ఆ కార్యం చెప్పడానికి కోసం ప్రయత్నం చేస్తున్నా. మున్నూరు కాపులకు సంబంధించి కార్పొరేషన్ వచ్చింది కాబట్టి మనమంతా కూడా కాంగ్రెస్ పార్టీకి ఆశీర్వాదించాల్సిన అవసరం ఉందనేటువంటిది నాకు వ్యక్తిగతంగా మీ అందరూ కూడా సూచన చేస్తూ, రాబో రోజుల్లో మనమంతా కూడా కలిసికట్టుగా ఉండి కానీ రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అభివృద్ధి అనేది ఒక అంశం అయితే, ఈరోజు కార్పొరేషన్ కూడా ఈరోజు ఇచ్చినట్టే ఈరోజు ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్తుందని చెప్పని చిన్న మీరు అన్ని పార్టీలో కూడా ఉండొచ్చు, నేను కాదనడం లేదు. కానీ ఇచ్చినటువంటి సందర్భంలో కృతజ్ఞతలు చెబుతూనే భవిష్యత్తులో కూడా ఆ ప్రభుత్వానికి అండగా ఉండడం కోసం ప్రయత్నం చేయాలని చెప్పని నా వైపు నుంచి మీ అందరూ కూడా సూచనలు చేస్తూ, నన్ను ఆఖరికి మాట్లాడమను. నేను కాస్త ముందుకు ఎందుకు ప్రభుత్వ ప్రోగ్రాం కాదు, ప్రైవేట్ ప్రోగ్రాం, మన కుల ప్రోగ్రాం, మన మున్నూరు కాపుల కుల బంధువుల ప్రోగ్రాం. ఇందులో అగ్రగామిగా ఉన్నటువంటి శివశంకర్ గారి కుమారుడు వినయనుడు కాబట్టి వారిని గౌరవించుకొని 4 కాస్త ముందుగా మాట్లాడుతున్నా. మొన్న కూడా
వేములో ఏర్పడేసినప్పుడు కూడా తీర్మానం మన తర్వాత మాట్లాడేసిన ముందు మాట్లాడినట్టు కూడా ఎందుకంటున్నట్టే ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనేటువంటి సూత్రంలో నేను ముందుసారి మాట్లాడుతూ చెప్తూ నాకు అవకాశం వచ్చింది, అధికారం వచ్చింది మన వాళ్ళ మన బలిన వర్గాల బిడ్డల వల్ల వాళ్ళు వచ్చింది కాబట్టి అందరినీ కాపాడుకుంటూ ముందుకు పడిచి లక్ష్యంతో ముందుకు పోతున్న మాట సందర్భంగా నేను తెలియజేస్తూ నేను అందరి వాడికి ఉండేటువంటి ప్రయత్నం చేయడం అనేది ఈ స్థానం రావడం జరిగిన మాట సందర్భంగా తెలియజేస్తూ రాబో రోజుల్లో కూడా మున్నూరు కార్మిక సంబంధించిన అంశంలో కూడా తప్పనిసరిగా అందరి అభిప్రాయాలు తీసుకొని మన మున్నూరు కార్మిక ముందుకు తీసుకోవడం కోసం నాయకత్వంలో ఏ విధంగా అయితే బాగుంటుందని కూడా అందరి సలహాలు తీసుకొని ముందుకు పోదామన్నమాట. నా ఒక్కడి వల్ల కాదు, నా ఒక్కడిపైన బాధ్యత పదవి ఉందని చెప్పి నన్ను గౌరవిస్తుంది. కానీ నేను కూడా మీ అందరి ఆలోచన తీసుకొని నా అవకాశం నాకున్న ఆలోచన చెప్పడం కోసం ప్రయత్నం చేసి తప్ప ఒక్కడిగా నేను ఒంటరి వాడిగా ఏకపక్ష నిర్ణయం తీసుకొని ముందుకు పోయేటువంటి వాడిగా ఉండబోడని మాట్లాడిన సందర్భంగా తెలియజేస్తూ పొలం కచ్చే వారి మాత్రం అందరూ కలిసికట్టుగా ఉండే మంచి ఆలోచన తీసుకొని ముందుకు పోదామని మాట సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు మరి మున్నూరు కాపు రాష్ట్రానికి సంబంధించిన అధ్యక్షులు ఉన్నటువంటి దేవయ్య గారు, రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర జిల్లాల సంబంధించిన అధ్యక్షులందరూ కూడా తీసుకొని ఒక సమావేశం ఏర్పాటు చేస్తూ మున్నూరు కాపు కార్పొరేషన్ ఈరోజు ఇచ్చినందులకు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మీకు కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు అందజేస్తూ మీ యొక్క ఈ సమావేశం యొక్క కార్యక్రమాలు బహుశా నాకంటే ముందు ఇంగ్లీష్ వాళ్ళు చెప్పేసి ఉంటారు. మనకు ఉన్నప్పుడే ఏమేమి జరుగుతున్నాయని రాష్ట్ర వ్యాప్తంగా ఎట్లా మన ముఖ్యమంత్రికి వెళ్ళిపోతుంటారు, అందులో ఏమాత్రం అనుమానం లేదు. అయినా తప్పనిసరిగా అన్న మా రాష్ట్రానికి సంబంధించిన మున్నూరు కాపు పెద్దలందరూ కూడా వచ్చిండ్రు, మీకు ధన్యవాదాలు తెలియజేసి చెప్పండి మాటలు కూడా చెప్తూ మీ అపాయింట్మెంట్ అడుగుతూ ఉన్నారు మా వాళ్ళందరూ కాబట్టి మీరు అపాయింట్మెంట్ ఇవ్వని చెప్పి వారి అపాయింట్మెంట్ తీసుకొని మేము మన ముఖ్యులకు చెప్తాం. తప్పనిసరిగా వారిని కూడా కలిసి స్వయంగా మనం మీరందరూ కూడా ధన్యవాదాలు చెబుతూ ఆ తదుపరి మీరు అంటున్నట్టుగా పెద్ద వ్యక్తుల మీటింగ్ అంటున్నారు, ఆ మీటింగ్ కూడా తప్పనిసరిగా విజయవంతం చేసుకోవడం కోసం ఏ విధంగా చేస్తే బాగుంటుందో దానికి ఒక స్టీరింగ్ కమిటీ వేసుకొని మన మధ్యలో ఉన్నటువంటి ఈ మున్నూరు కాపు కులానికి సంబంధించి కార్పొరేషన్ కావాలని చెప్పి మనం కోరుకున్నట్టుగా నీకు ఇతరులు కోరుకున్న వాళ్ళు కొందరు ఒకరి నాకు ఇక్కడ కనిపిస్తుంది కాబట్టి వాళ్ళ అభిప్రాయం కూడా తీసుకొని అందరు కలిసికట్టు ఒక పెద్ద ఎత్తున సమావేశాన్ని విజయవంతం చేసుకునే విధంగా ఏర్పడి ఏకైక వ్యక్తి డాక్టర్ పుంజాల వినయ్ కుమార్ అన్నను మీ అమూల్య సమయం ఇవ్వాలని కోరుతున్నాను. పెద్దలు గౌరవనీయులు ఆది శ్రీనివాస్ గారు, మహేష్ మాట్లాడుకుంటా మొట్టమొదటిసారి వేములవాడ నుంచి ఒక ఎమ్మెల్యే అయినారు, మున్నూరు కాపు నుంచి బ్యాక్వర్డ్ క్లాస్ నుంచి. కానీ మీకు అందరికీ తెలియదు ఏంటంటే ఆది శ్రీను అసలు 2014లోనే ఎమ్మెల్యే కావాలి. 9లో దురదృష్టం మేము కొంచెం ప్రజారాజ్యం పెట్టి ఆయన ఇంటర్వ్యూ చేసి ఆ తర్వాత 14లో ఒక బీసీ ఇంకొకడు మన కమ్యూనిటీకి చెందిన వాళ్ళే కొంచెం ప్రాబ్లం క్రియేట్ చేసినందుకు ఆదిశ్రీను ఎమ్మెల్యే కాలేకపోయింది. అయితే ఎమ్మెల్యే కాలేకపోయినా కానీ 2014లో 2018లో సుప్రీంకోర్టు వరకు వెళ్ళి కేసు వేసి గెలిచిన మనిషి ఆదిశ్రీ. అది ఒక వెలుమకి విరుద్ధంగా గెలిచింది కాబట్టి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వమే కానీ ఆయన అదే పార్టీ నుంచి గెలిచినా కానీ ఆయనని బీజేపీ గెలుస్తారు. ఆయనని కానీయలేదు. అక్కడున్న వెలుమలు ఇక్కడ ఉన్నారు. అదర్వైజ్ 14లోనే అవుతుండే. ఇవాళ ఒక సీనియర్ ఎమ్మెల్యే అసలు మనం అడగా తీర్మానం చేసే అవసరమే లేకుండా ఇవాళ ఆటోమేటిక్గా మనకు కావాల్సిన మనిషి ఆది శ్రీనివాస్. అయితే ఆది శ్రీనివాస్ ఒక విషయం అన్నారు, రాజీవ్ గాంధీ గారి 73rd అమెండ్మెంట్ గురించి 33% లోకల్ బాడీస్లో. అయితే అదే లోకల్ బాడీస్లో 33% బీసీలకు రిజర్వేషన్ ఉన్న దాన్ని 2012లో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాన్ని కోర్టులో కావాల్సి హైకోర్టులో ఓడిపోవడం జరిగింది. దానికి విరుద్ధంగా సుప్రీంకోర్టుకి వెళ్ళి దాని మీద స్టే ఆర్డర్ నేను తీసుకొని వచ్చిన.
33% కంటిన్యూ కావాలి. కానీ నేను తీసుకొచ్చిన స్టే ఆర్డర్ని 2017లో కేసీఆర్ ప్రభుత్వము దాన్ని ఆ కేసుని విత్డ్రా చేసుకుంది సుప్రీంకోర్టు. ఈ విషయం బట్టి విక్రమార్క కూడా అసెంబ్లీలో డాక్టర్ వినయ్ తీసుకొచ్చిన స్టే ఆర్డర్ని మీరు విత్డ్రా చేసుకున్నారు, 33% మీరు రిస్టోర్ చేయండి అంటే కేటీఆర్ లేచి ఇప్పుడు గవర్నమెంట్ ఆర్డర్ కాదు, మేము మాట ఇస్తున్నాము 33% మేము సీట్స్ అయితే ఇస్తాము అని చెప్పి అది ఇంతవరకు జరగలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ వచ్చింది కాబట్టి 33% తీసుకొని వస్తుందని భావిస్తూ కొండాదేవయ్య గారు నాకు 2008 ఇక్కడ ఉన్న వాళ్ళలో ఇద్దరు 2008 నుంచి తెలుసుకున్నాడు, కొండాదేవయ్య రవి. కొండాదేవయ్య గారు ప్రజారాజ్యంలో నాతో ఉన్నారు. దాని తర్వాత ఈ మున్నూరు కాపు కోసము కంటిన్యూ చేస్తున్న మనిషి. ఆహార రాత్రులు పొద్దున్న రాత్రి ఒకటే ఒక కలగరణ, మున్నూరు కాపులను ఎట్లా ఐక్యం చేయాలి అన్న దాంట్లో. కాచిగూడ మున్నూరు కాపు సభ వాళ్ళు ప్రతి 2 రోజులకు ఒకసారి నా దగ్గరకు వస్తుంటారు. సార్ ఇవన్నీ ఏంటి, ఒఫిషియల్ ఆర్గనైజేషన్ మనది ఉంది కదా, ఈ ఆర్గనైజేషన్స్ని మీరు అందరూ పిలిచి వీటిని ఆపాలి, వీటిని బంద్ చేయాలి, కాచిగూడ ఉన్నప్పుడు ఇవన్నీ ఎందుకు అని అంటున్నారు. వాళ్ళతో నేను ఒకటే ఒక మాట చెప్తాను, ఇవాళ ప్రతి ఊరు తిరుగుతున్నది కొండదేవయ్య, ప్రతి ఊళ్ళో తిరుగుతాం. కొండదేవయ్యని అడ్రస్ చేస్తున్నప్పుడు మనము ఈ కార్పొరేషన్కి భావి చైర్మన్గానే అడ్రస్ చేద్దాం. ప్రతి ఊరు తిరుగుతున్నాడు మనిషి. కాచిగూడ వాళ్ళు ఏం చేస్తారు, కాచిగూడ సంఘం దాంట్లో కూర్చొని ఊరు నుంచి వాళ్ళ దగ్గరికి రావాలని అనుకుంటారు. అది కొండదేవయ్యకి వాళ్ళకి మధ్యలో డిఫరెన్స్. అది నేను వాళ్ళకి చెప్తాను, మీరు తిరగడం మొదలు పెట్టండి. ఫస్ట్ మీరు తిరగండి ఊర్లు, మీరు తిరగరు వేరే వాళ్ళని తిరగనియరు, కమ్యూనిటీని ఒక దగ్గర చేయండి. సో మనందరము కొండదేవయ్య వెనకాల నిలబడడం అవసరము కమ్యూనిటీ కోసం అని నేను మీ అందరితోనే ఒక మనవి చేస్తాను. ఆప్తులు రత్నాకర్ గారు, మహేష్, చిరకాల రాజకీయంగా నాతో ఉన్నారు, ఆకుల లలితమ్మ, పెద్దలు హనుమంతరావు గారు, స్టేజ్ మీద ఒకటి ఉన్నారు ఇంకా నా భార్య అలేఖ్య. ఒక విషయం చెప్పాలి నేను ప్రతిసారి కమ్యూనిటీ దాన్ని అడ్రస్ చేస్తున్నప్పుడు కానీ బీసీలను అడ్రస్ చేస్తున్నప్పుడు ఒక విషయం ఉండొచ్చు కదా, నాకు అతి పెద్ద గర్వకారణము, నాకు చాలా పెద్ద ఫేవర్ చేసింది శివశంకర్ గారు నన్ను ఆయన కొడుకుగా గుర్తించుకోవడం. ఎవరినైనా చూస్ చేసిండొచ్చు కానీ నన్ను ఎన్నుకున్నారు ఆయన కొడుకు. అది నాకు చెప్పలేని గర్వకారణం. అదేవిధంగా శివశంకర్ గారు నన్ను మున్నూరు కాపులో పుట్టించడం కూడా నాకు చాలా గర్వం. అయితే చాలా సంవత్సరాలు నేను రాజకీయంగా దూరంగా ఉన్నా, రాజకీయాల దగ్గరికి రాలేదు. చాలా మందికి తెలియదు నేను నా వృత్తి, నేను సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్గా, పొట్టకు సంబంధించిన సర్జన్గా, అపోలో హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్గా ఆ ఫీల్డ్లో నేను పేరు తెచ్చుకున్నా. నేను భారతదేశంలో అత్యున్నత 5 సర్జన్లలో డాక్టర్ వినయ్ ఒకడు అన్న పేరు ఒకటి నేను తెచ్చుకున్నాను. కానీ సమాజంలో